అండర్ 25K బడ్జెట్ లో టాప్ 5 బెస్ట్ ఫోన్స్ అయితే నేనైతే మీకు అయితే చెప్తా. ఫస్ట్ ఫోన్ వచ్చేసి రియల్మీ P4. ఈ ఫోన్ అయితే 27,000 అట్లున్నది. దీంట్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. UFS 3.1 ఇచ్చిళ్ళు. డే టు డే లైఫ్ లో చాలా స్మూత్ అయితే ఉంటుంది మీకైతే ఫోన్ అయితే యూజ్ చేసేటప్పుడు అయితే. 6.77 ఇంచెస్ FHD ప్లస్ AMOLED డిస్ప్లే ఇచ్చిళ్ళు. డిస్ప్లే క్వాలిటీ కూడా బాగున్నది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఇచ్చిళ్ళు ఈ ఫోన్ లో అయితే. హ్యాప్టిక్స్ అయితే మీకు నార్మల్ ఉన్నాయి ఈ ఫోన్ లో అయితే. రియల్మీ UI 7 మీద రన్ అయితే ఈ ఫోన్ అయితే 3+4 years అప్డేట్స్ అయితే వస్తాయి ఈ ఫోన్ లో మీకైతే. 7000 mAh బ్యాటరీ కూడా ఇచ్చి ఈ ఫోన్ లో అయితే. యావరేజ్ గా మీ స్క్రీన్ ఆన్ టైం అయితే 10 hours వరకు అయితే వస్తుంది స్క్రీన్ ఆన్ టైం అయితే. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Redmi Note 14 Pro. ఈ ఫోన్ అయితే మీకు ఆఫర్ ప్రైస్ అయితే 22 నుంచి 24 మధ్యలో అయితే ఉన్నది. దీంట్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. UFS 2.2 అయితే ఇచ్చిళ్ళు. 6.67 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. ఈ ఫోన్ అయితే HyperOS మీద రన్ అవుతుంది. 1+2 years అప్డేట్స్ వస్తాయి ఈ ఫోన్ లో అయితే మీకైతే. 5110 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు ఈ ఫోన్ లో. బ్యాక్ సైడ్ 200 MP మెయిన్ కెమెరా అనేది ఇచ్చిళ్ళు. ఫోటోస్ అయితే బాగా వస్తున్నాయి. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Infinix GT30. ఈ ఫోన్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి మీకైతే 20,000 అట్లున్నది. దీంట్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. UFS 2.2 మీద రన్ అవుతుంది ఈ ఫోన్ అయితే. BGM అయితే ఈ ఫోన్ లో మీకైతే 90 FPS లోనైతే హ్యాండిల్ అయితే చేస్తుంది. యావరేజ్ గా 75 FPS అయితే వస్తున్నాయి ఈ ఫోన్ లోనైతే. ఇంకా XOS మీద రన్ అవుతుంది ఈ ఫోన్ వచ్చేసి. 6.78 ఇంచెస్ 1.5K డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు ఈ ఫోన్ లోనైతే. 5500 mAh బ్యాటరీ కూడా ఇచ్చిళ్ళు ఈ ఫోన్ లో. ఈజీగా ఈ ఫోన్ అయితే మీకు 7 hours అయితే వస్తుంది స్క్రీన్ ఆన్ టైం అయితే. 1+2 years అప్డేట్ చేస్తాయి ఈ ఫోన్ లో అయితే మీకైతే. ఈ ఫోన్ లో అయితే బ్యాక్ సైడ్ లైట్స్ కూడా ఇచ్చిళ్ళు. వీటిని డిఫరెంట్ గా కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. కెమెరాస్ అయితే మీకు డీసెంట్ గానే అయితే పర్ఫార్మెన్స్ అయితే చేస్తాయి. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Motorola S60 Fusion. ఈ ఫోన్ అయితే 12GB 512GB మోడల్ వచ్చేసి 27,000 అట్లయితే ఉన్నది ఈ ఫోన్ అయితే. ఈ ఫోన్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి 26,000 అట్లున్నది. IP68-69 రేటింగ్ కూడా ఇచ్చిళ్ళు ఈ ఫోన్ లో అయితే మీకైతే. ఈ ఫోన్ లో కెమెరాస్ కూడా బాగానైతే పర్ఫార్మెన్స్ అయితే చేస్తాయి. కెమెరాస్ కూడా మిమ్మల్ని అయితే డిసప్పాయింట్మెంట్ అయితే ఈ ఫోన్ లోనైతే. 6.67 ఇంచెస్ 1.5K డిస్ప్లే కూడా ఇచ్చిళ్ళు ఈ ఫోన్ లోనైతే. దీంట్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. UFS 2.2 అయితే ఇచ్చిళ్ళు. డే టు డే లైఫ్ లో చాలా స్మూత్ అయితే ఉంటుంది. ఇంకా 1+2 years అప్డేట్స్ వస్తాయి ఈ ఫోన్ లో కూడా. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Vivo T5X. ఈ ఫోన్ నెట్ ప్రైస్ వచ్చేసి 25,000 అట్లయితే ఉన్నది. ఆఫర్ ప్రైస్ అయితే 22,000 అట్లున్నది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. UFS 3.1 మీద రన్ అవుతుంది. 8 lakhs ప్లస్ 100 స్కోర్ అయితే వచ్చింది. దీంట్లో 7200 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. స్క్రీన్ ఆన్ టైం అయితే మీకు నెక్స్ట్ లెవెల్ అయితే వస్తుంది ఈ ఫోన్ లో. కాకపోతే దీంట్లో LCD డిస్ప్లేనే ఇచ్చిళ్ళు. అదొకటి మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఈ ఫోన్ లో. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఇచ్చిళ్ళు ఈ ఫోన్ లోనైతే మీకైతే. ఫ్లిప్కార్ట్ లో రేటింగ్స్ అయితే మీకు 4.4 రేటింగ్స్ అయితే ఇచ్చిళ్ళు. కెమెరాస్ అయితే మీకు నార్మల్ ఉన్నాయి. ఒరిజినల్స్ 6 మీద రన్ అవుతుంది. 2+3 years అప్డేట్స్ అయితే వస్తాయి. డిజైన్ అయితే ప్రీమియం అయితే ఇచ్చిళ్ళు బ్యాక్ సైడ్ అయితే. ఒకసారి ఇవన్నీ ఫోన్స్ అయితే చెక్ చేసి మీకు నచ్చిన ఫోన్ అయితే మీరు అయితే తీసుకోండి. ఈ వీడియోని అయితే మీకు అయితే నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.